38 ప్రశ్న అండి. ఆ, కీర్తన గ్రంథంలో ఆ, అక్కడక్కడ వచనాల క్రింద ఆ, శల అనే మాట కనబడుతుంది. ఉంటది. శల అనే మాటకు అర్థం ఏమిటి? అర్థం ఏంటి చెప్పాం, గత కాలంలో చెప్పాం. కానీ అతను మన వీడియోలు చూసుకోవటం లేదు. అది చెప్పిందే మళ్ళీ చెప్తున్నాం. శల అంటే ఇంకనూ ఉన్నది. ఒక చూడు, చదువు. ఉమ్. ఆది కాండం 1వ అధ్యాయములో 2వ అధ్యాయం ఉంటుంది శల అనే మాట. కీర్తనలో ఆ, కీర్తన 2వ అధ్యాయము శల అన్న మాట చూడు. శల అనే మాట, శల అనే మాటకి శల 7వ అధ్యాయంలో ఉంది. 7వ అధ్యాయం 4వ అధ్యాయంలో కూడా ఉంది. 4వ అధ్యాయం కీర్తన 4వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. ఊరకునుడి ఊరకునుడి ఇంకా ఉంటదన్నమాట. బ్రాకెట్ అంటే ఇంకా ఉందని చెప్పనాకే శల. అంటే ఈ బైబిల్ని చాలాసార్లు కాల్చేశారు. అనేక మంది రాజులు బైబిల్ని చాలాసార్లు కాల్చేశారు. కాల్చేయగా మిగిలిందే రాశారు. అందుకని ఇంకా ఉందని చెప్పడానికి శల. అలా బైబిల్ చదువుకుంటే అతను చాలా సార్లు శల 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 అని ఇది ఎక్కడ ఉంది? 7వ అధ్యాయం 5 చివరిలో. 7వ అధ్యాయం 5 చివరిలో. శత్రువు నన్ను తరుము పట్టుకుని నిమ్ము, నా ప్రాణము నేలకు అనగదొరక నిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపోలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించింది కదా శల. అదిగో శల అంటే ఇంకా ఉంది. అక్కడే 9వ అధ్యాయం 16వ వచనం. 9వ అధ్యాయం 16వ వచనం. కీర్తన 9:16. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నారు, దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. హెగ్గాయన్ శల. ఇశ్రాయేలు హెగ్గాయన్ శల అంటే ఇంకేదో ఉంది అక్కడ. పూర్తయిందా? అవును. అంటే బైబిల్ కాల్చివేయబడింది. ఎంత దొరికినంత రాసి ఇంకా ఉందని చెప్పడానికి శల అనే పట్టణం కూడా ఉందని రాశాడు. ఇంకెక్కడ ఉంది? అలాగే ప్రతి అధ్యాయం చూసుకుంటే శల అనే మాట అక్కడక్కడ కీర్తన గ్రంథంలో దొరుకుతుంది. కాబట్టి శల అంటే ఏంటి? ఇంకనూ ఉన్నటి మాట రాయలేకపోతున్నాము. ఇంకా శల అనే మాటలో శల అంటే ఇంకనూ ఉన్నది, అక్కడతో అయిపోలేదు, వచనం పూర్తవలేదని అర్థం. ఆ విధంగా ఈ సహోదరుడు ఏ ఊరు పేరు రాయలేదండి. ఊరి పేరు రాయలేదు, ఇంకేం రాయలేదు, పేరు కూడా రాయలేదు, ఏం రాయడు. అంటే దొరికిపోతాను, ఏదో మనోహర్ గారికి ఏదో అంటాను నన్ను అంటే అని. కాబట్టి ఇంతకుముందే పెట్టాము ఈ శలా గురించి. ఇక్కడతో ఈ శలా గొడవ అయిపోయింది.